అల్లు అర్జున్ గారిని ఒకే రోజులో అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకెళ్లి మళ్ళీ బెయిల్తో బయటకు వచ్చారు కదా, దాన్ని ఏ విధంగా చూడొచ్చు? అది అసలు కరెక్ట్ కాదు అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం. ఫస్ట్ అయితే నేను ఎందుకంటే అల్లు అర్జున్ ఫ్యాన్ ని. ఫస్ట్ అల్లు అర్జున్ చాలా మంచిగా మూవీస్ చేశాడు, అన్ని బాగా చేశాడు కదా, మరి ఎందుకు అరెస్ట్ చేయాలి అసలు? అది తన తప్పు. అంటే ఫస్ట్ షోకే రావడం తన తప్పు కదా. అనుకోవచ్చా లేదంటే థియేటర్ మిస్టేక్? అవును. అంటే తన ఫ్యామిలీస్తో ఎందుకు కావాలి అసలు? ఎప్పుడైనా సరే ప్రతి సినిమాకైనా వస్తారు, ఎవరైనా సరే హీరోస్ హీరోయిన్స్ వస్తారు, అది కామన్. ఫ్యామిలీతో రాస్తే ఇట్లనే జరిగిద్ది కదా, ఎవరైనా ఫ్యాన్స్ చూస్తే ఊరుకోరు. ఓకే, మరి ఇప్పుడు ఏదైతే అరెస్ట్ చేశారో దీని వెనక పొలిటికల్ గా ఏమన్నా ఉంది అనుకోవచ్చు? ఉంది, పొలిటికల్ గా ఉంది అనుకోవచ్చు. అంటే ఎవరు చేయొచ్చు అనుకుంటారు? లైక్ పవన్ కళ్యాణ్ గారు. ఓకే, అంటే చిరంజీవి గారు కూడా వెళ్ళి చూడడం జరిగింది కదా, అంటే ఏ విధంగా మనం అనుకోవచ్చు? ఓకేలా తను చేశాడని చెప్పేసి రాకుండా ఉంటే తన మీదకి వస్తాయి కాబట్టి అందుకే వెళ్ళి చూశాడు. ఓకే, ఇప్పుడు లైక్ ఒక ఈవెంట్ లో చూసుకుంటే మన అల్లు అర్జున్ గారు రేవంత్ రెడ్డి గారి పేరు సరిగ్గా పలకలేదు కాబట్టి రేవంత్ రెడ్డి గారు చేసి అంటున్నారు, మరి ఆ విధంగా కూడా ఆలోచించచ్చా ఏమన్నా? అవును, ఆ విధంగా ఆలోచించవచ్చు, కానీ మేము అనుకుంటున్నాం పవన్ కళ్యాణ్. ఓకే, అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి మిస్టేక్ అయితే ఏం లేదంటారు? అల్లు అర్జున్ మిస్టేక్ లేదు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. ఇప్పుడు చూసుకుంటే అల్లు అర్జున్ గాని ఒకే రోజులో అరెస్ట్ చేసి తర్వాత కోర్టుల చుట్టూ తిప్పి తర్వాత రిలీజ్ చేశారు కదా, దాన్ని ఎలా చూడొచ్చు? అది చాలా దారుణం, చాలా తప్పు. ఆ టైంలో ఇప్పుడు వాళ్ళు సడన్గా ఇంటికి వచ్చి బెడ్రూమ్లోకి వెళ్ళి అరెస్ట్ చేసి 3 గంటల సినిమా, అది పుష్ప 2 3 గంటల సినిమా ఎలాగో అలా వాళ్ళు ఒక సినిమా లెవెల్లో చూపించారు వాళ్ళు. కానీ ఇది మొత్తము చాలా ప్లానెడ్గా చేశారు వాళ్ళు. ఓకే, అంటే ఇందులో ఎవరి మిస్టేక్ ఉండొచ్చు? మనం పొలిటికల్ వాళ్ళదే, 100%. అంటే ఎందుకు అని ఏమన్నా ఐడియా ఉందా? ఉంది, కానీ నిన్న నాకు ఇక్కడ కూడా ఇంటర్వ్యూలో అడగడం జరిగింది. అది పాపం ఒక ప్రెస్ మీట్లో ఏదో ఆయన రేవంత్ రెడ్డి పేరు తీయలేదు, ఈ తెలంగాణ రాష్ట్ర సీఎం ఎవరో నాకు తెలియదని అల్లు అర్జున్ అన్నట్టు కొంతమంది అనుకున్నారు. కానీ అది ఎంత నిజమో అబద్ధమో నాకైతే నేనైతే చూడలేదు, న్యూస్లో కూడా చూడలేదు. అయితే ఇప్పుడు ఆ పేరు తీయలేదని చెప్పేసి ఇంత దౌర్జన్యం చేయడం అవసరమా చెప్పండి? ఇప్పుడు ఇంకో విషయము, ఆయన ఏమన్నారంటే, రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, చట్టం తన పని తాను చేసుకొని పోతుంది అన్నప్పుడే సిచ్యువేషన్ అక్కడ అర్థమైంది. ఓహో, ఇతనే ఏదో ఆయన పేరు ఇట్లా చెప్పలేదని ఇట్లా చేశారని చెప్పేసి 100% పొలిటికల్ వాళ్ళదే ఉంటుంది. అంటే ఇప్పుడు మధ్యంతర బెయిల్ వచ్చిన తర్వాత కూడా రాత్రంతా పోలీస్ స్టేషన్ లో దాన్ని ఏ విధంగా? అవును, కావాలి. అది కూడా ఏంటంటే అతను మామూలుగా వెంటనే రావాల్సి 10 కైనా 11 కైనా ఆయన బయటికి రావాలి సపోజ్. అది కూడా కావాలని, ఒక రోజు కావాలని ఆయనని పోలీస్ స్టేషన్లో అక్కడ జైల్లో పెట్టడం జరిగింది పాపం. ఇప్పుడు ఇది ఏదైతే థియేటర్ ఇష్యూ ఉందో ఇందులో అసలు ఎవరు మిస్టేక్ అని చెప్పుకోవచ్చు మనం? 100% థియేటర్ వాళ్ళదే. ఎందుకంటే వాళ్ళకి 2వ తేదీ వాళ్ళకి లెటర్ వచ్చింది. అక్కడ లెటర్ వచ్చినప్పుడు వాళ్ళు పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలి. అల్లు అర్జున్ ఎంత పెద్ద హీరో, ఎంత చిన్న చిన్న పిల్లలు కూడా అభిమానులు ఉన్నారు. అమ్మో, అభిమానులు ఆయన వస్తున్నారు థియేటర్ కంటే. మాకు కూడా మా పాప కూడా అమ్మ పోదామమ్మా అల్లు అర్జున్ చూద్దామమ్మా అని చెప్తే, లేదమ్మా వద్దు, 1 వీక్ తర్వాత పోదాము, మూవీనే చూపిస్తాను నీకు అంటే, లేదు ఆయన చూడడం ఎలా ఉంటుంది, మూవీలో చూడడం ఎలా ఉంటుందంటే, వద్దు అనే లోపలనే బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. ఆ రోజు 4వ తేదీ ఇట్లా తొక్కిసలాటలో బాబు ఇట్లా అయిందని చెప్పేసి మేము షాక్ అయిపోయాము. వద్దమ్మా అని చెప్పేసి డ్రాప్ అయిపోయాము అనమాట. రెడీ అయ్యాం మేము వెళ్ళడానికి. అయితే థియేటర్ వాళ్ళదే తప్పు. పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి పోలీసులని కొంచెం ప్రొటెక్ట్ ఎక్కువ తీసుకొని ఉండింటే ఒకటి ఇన్సిడెంట్ అలా జరిగి ఉండేది కాదు. ఇంకోటి తప్పు ఏంటంటే, ఈ ఫస్ట్ రిలీజ్ రేపు 5th రిలీజ్, కానీ వాళ్ళు కూడా వెళ్ళడం తప్పు కదా పిల్లల్ని తీసుకొని. ఆమె ఏం చేసిందంటే, భర్త గేట్ అవతలు ఉన్నాడు, ఈమె గేట్ యువతలు లోపలికి వచ్చేసింది. బాబు ఫోర్స్ చేయడం వల్ల ఆమె తీసుకొని వచ్చింది. పిల్లల మాటలు వినకూడదు. అది చూసిన వెంటనే అమ్మ వద్దు నాన్న వెళ్ళిపోదామని వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోయి ఉంటే ఈ రోజు దేవుడు ఆమెకి 100 ఏళ్ళ ఆయుష్ ఇచ్చి ఉండేవాడు. ఇప్పుడు చూసుకుంటే ఈ ప్రీమియర్ షోస్ మనకు అవసరం అంటారా? ఇబ్బంది కలిగించే ప్రీమియర్ షోస్ మనకు అవసరం లేదు. కానీ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు 20 సంవత్సరాలుగా పాపము ఏ మూవీ రిలీజ్ అయినా కానీ ఆ థియేటర్కి హీరోలు వస్తారు అందరికి. ఇప్పుడు ప్రభాస్ సినిమా కూడా కట్అవుట్లు వేసేటప్పుడు కరెంట్ షాక్ కొట్టి చనిపోవడం జరిగింది, తొక్కిసలాటలో దెబ్బలు, వాళ్ళ మూవీస్లో కూడా కొంతమంది చనిపోవడం జరిగింది. కానీ ఇంతలా పగబట్టి ఇప్పుడు ఈయన సినిమాకే చనిపోయారా? నేను ఒక క్వశ్చన్ వేస్తాను, అల్లు అర్జున్ గారి సినిమాకే చనిపోయారా చెప్పండి? వాళ్ళందరి సినిమాలు కావా? వాళ్ళకంటే ఓ రేంజ్లో ప్రభాస్ గారు కూడా ఉన్నారు. అలాంటిది ఈయన మీద పగబట్టి ఇట్లా చేస్తే సర్వనాశనం అయిపోతారు నాకు తెలిసి.
నేను ఫస్ట్ శివుడు భక్తురాల్ని. నేను ఏది ఎవరికి ఏమి ఇబ్బంది వచ్చినా కానీ నా కోసం నేను ఏం కోరుకోను. జనాల కోసమే వాళ్ళ ఇబ్బందుల గురించి పోయి ఒక క్వశ్చన్ వేస్తాను, ఆ దేవుణ్ణి తిడతాను. నేను తిట్టి ఇక్కడికి వచ్చినందుకు పొద్దునకంతా నాకు న్యూస్ విన్నాను, నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలా హ్యాపీగా తెల్లవారుజాము నేను గుడికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి ఆయనకు కూడా మొక్కేసి వచ్చాను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే. ఇప్పుడు ఇంకోసారి ఏంటంటే నేను ఒకటే చెప్తున్నాను, ఇప్పుడు అభిమానులకు ఒకటి చెప్తున్నాను, ఏ మూవీ తీసినా కానీ 1 వీక్ లేకపోతే 15 days ఆగి వెళ్ళండి పిల్లల్ని. ఇప్పుడు చూసారు కదా మీరు, అలాంటి హీరోని మనం ఎప్పుడు కానీ బ్యాట్ చేయకండి. మంచి హీరో, ఆయన అవార్డు తీసుకొని ఆయన మూవీస్ పుష్ప 2 కూడా మేము రిలీజ్ చేయము, మేము థియేటర్లో ఏపీ రాజకీయాలు జరిగినాయి కానీ దేవుడు అక్కడ, నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్పాను, అక్కడ ఉన్నాడు దేవుడు, ఎవ్వరు ఆపలేరు, ఎన్ని కుట్రలన్నా చేయనివ్వండి, హిట్ కాదు బంపర్ హిట్ అయిపోతుంది అని చెప్పిన నేను. నా ప్రతి ఒక్క కోరిక ఆ దేవుడు నెరవేరుస్తున్నాడు. నాకు చాలా హ్యాపీగా ఉంది అయితే. నేను ఫస్ట్ శివుడు భక్తురాల్ని. నేను ఏది ఎవరికి ఏమి ఇబ్బంది వచ్చినా కానీ నా కోసం నేను ఏం కోరుకోను. జనాల కోసమే వాళ్ళ ఇబ్బందుల గురించి పోయి ఒక క్వశ్చన్ వేస్తాను, ఆ దేవుణ్ణి తిడతాను. నేను తిట్టి ఇక్కడికి వచ్చినందుకు పొద్దునకంతా నాకు న్యూస్ విన్నాను, నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలా హ్యాపీగా తెల్లవారుజాము నేను గుడికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి ఆయనకు కూడా మొక్కేసి వచ్చాను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే. ఇప్పుడు ఇంకోసారి ఏంటంటే నేను ఒకటే చెప్తున్నాను, ఇప్పుడు అభిమానులకు ఒకటి చెప్తున్నాను, ఏ మూవీ తీసినా కానీ 1 వీక్ లేకపోతే 15 days ఆగి వెళ్ళండి పిల్లల్ని. ఇప్పుడు చూసారు కదా మీరు, అలాంటి హీరోని మనం ఎప్పుడు కానీ బ్యాట్ చేయకండి. మంచి హీరో, ఆయన అవార్డు తీసుకొని ఆయన మూవీస్ పుష్ప 2 కూడా మేము రిలీజ్ చేయము, మేము థియేటర్లో ఏపీ రాజకీయాలు జరిగినాయి కానీ దేవుడు అక్కడ, నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్పాను, అక్కడ ఉన్నాడు దేవుడు, ఎవ్వరు ఆపలేరు, ఎన్ని కుట్రలన్నా చేయనివ్వండి, హిట్ కాదు బంపర్ హిట్ అయిపోతుంది అని చెప్పిన నేను. నా ప్రతి ఒక్క కోరిక ఆ దేవుడు నెరవేరుస్తున్నాడు. నాకు చాలా హ్యాపీగా ఉంది అయితే. మీ ఫేవరెట్ హీరో ఎవరు? అల్లు అర్జున్. మీకు? అల్లు అర్జున్. మరి ఈరోజు అల్లు అర్జున్ గారిని చూసుకుంటే రీసెంట్గా అరెస్ట్ చేయడం, కోర్టుకు తీసుకెళ్ళడం అండ్ మళ్ళీ బెయిల్తో బయటకు రావడం జరిగింది కదా, ఆ ఇష్యూలో ఎవరిది మిస్టేక్ అనుకుంటున్నారు? మిస్టేక్ ఆమెదే, బట్ బెల్పిట్ షోకి వెళ్ళడం రాంగ్ అసలు. అమ్మాయి వెళ్ళడం అంటే ఎక్కువగా ఉంటారు కదా, ఆ టైంలో లేడీస్ వెళ్ళడం చాలా రాంగ్. అంటే ఇప్పుడు ఫ్యాన్స్ అన్నాక ఎవరైనా వెళ్తారు కదా, సో వెళ్ళరని మేము అనట్లేదు, బట్ మేము కూడా వెళ్తాము, బట్ ఆ టైంలో వెళ్ళడం కరెక్ట్ కాదంటారు. మరి అరెస్ట్ అల్లు అర్జున్ ఒక షోకి వెళ్ళలేదు కదా, ప్రతి ప్రీమియర్ షోకి వెళ్తారు కదా. అల్లు అర్జున్ రాంగ్ అనడానికి ఏం లేదు. సో మనం పోలీసుల వాళ్ళది థియేటర్ వాళ్ళది మిస్టేక్ అనుకోవచ్చు. పోలీసుల వాళ్ళది డెఫినెట్ గా ఉంటుంది, అంటే వాళ్ళు సరిగ్గా సెక్యూరిటీ సరిగ్గా నిన్న జైలు కూడా అసలు బెయిల్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు రిలీజ్ చేయలేదు. వాళ్ళు అవును నైట్ అంతా జైల్లోనే ఉన్నారు నైట్ అంతా. అంటే దీని వెనక ఇంకెవరన్నా ఉన్నారు? డెఫినెట్ గా ఉన్నారు, బట్ బయటికి రాలేదు. ఓకే, అంటే ఇప్పుడు మెగా ఫ్యామిలీ ఉందనుకోవచ్చా, లేదా పొలిటికల్ గా ఏమైనా? పొలిటికల్ గా ఉంటది, మెగా ఫ్యామిలీ అయితే ఉండదు. ఓకే, మరి ఇప్పుడు ఇలా చూసుకుంటే ప్రీమియర్ షోస్ అనేవి మనకు అవసరం అంటారా? అవసరం అంటే అల్లు అర్జున్ గారు ఎప్పటి నుంచో వెళ్తున్నారు కదా, ఇప్పుడే వెళ్ళట్లేదు, ఎప్పటి నుంచో వెళ్తున్నారు. ఆయన ఇదే వెళ్తే తప్ప అయ్యి ఉండేది. సో బయట వాళ్ళు అదే మొత్తానికి అయితే అల్లు అర్జున్ గారు మిస్టేక్ కాదంటారు. లేదు